అందరికీ నమస్కారం. ఓం నమో నారాయణాయ నమః. శ్రీ వెంకటేశ్వర వజ్రకవచం. ఇది చదివితే మీరు వద్దన్న ఆ వెంకటేశ్వరుడు మీ వెంటే ఉంటాడు. వెంకన్న రక్షణ కవచం. శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం విశిష్టత. శ్రీ వెంకటేశ్వర వజ్రకవచం ఆపదల నుండి రక్షించే అజేయమైన దైవ కవచం. మనం నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేస్తే ఆ 7 కొండల వాడు మన చెయ్యి పట్టుకొని 10 అడుగులు నడిపిస్తాడు. మార్కండేయ మహర్షి అనుగ్రహించిన శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం కేవలం ఒక స్తోత్రం మాత్రమే కాదు, అది మన చుట్టూ స్వామివారు ఏర్పాటు చేసే ఒక రక్షణ వలయం. శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్ర కవచ స్తోత్రం అత్యంత శక్తివంతమైనది. దీనిని పఠించడం వల్ల స్వామివారి రక్షణ కవచంగా మనల్ని కాపాడుతుందని నమ్మకం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం ఏ పురాణంలో ఉంది, ఎవరు చెప్పారు? పురాణం. ఈ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఎవరు చెప్పారు? దీనిని మార్కండేయ మహర్షి అందించారు. లోక కళ్యాణం కోసం భక్తులకు కష్టాల నుండి విముక్తి కలిగించడానికి ఈ వజ్ర కవచాన్ని ఆయన ఉపదేశించారు. ఎందుకు చదవాలి? దీని ప్రాముఖ్యత ఏమిటి? రక్షణ. వజ్ర కవచం అంటే వజ్రం లాంటి బలమైన కవచం. ఈ స్తోత్రం చదివితే స్వామివారి అనుగ్రహం ఒక కవచంలో మారి మనల్ని ఆపదల నుండి కాపాడుతుంది. భయ నివారణ, దుష్ట శక్తులు, శత్రు భయం మరియు గ్రహ దోషాల నుండి రక్షణ పొందడానికి దీనిని చదువుతారు. ఆధ్యాత్మిక బలం. మనలోని అశాంతిని తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఫలితం. ఫలశ్రుతి. సంకల్ప సిద్ధి. దీర్ఘకాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఐశ్వర్యం. అప్పుల బాధలు తొలగి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఫలశ్రుతి. ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించే వారికి సకల కార్యాలలో విజయం లభిస్తుందని, మృత్యు భయం తొలగి మోక్షం ప్రాప్తిస్తుందని ఫలశ్రుతి చెబుతుంది. ఎప్పుడు, ఎన్నిసార్లు చదవాలి? ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ గదిలో దీపం వెలిగించి చదవడం ఉత్తమం. ప్రత్యేక రోజులు. శనివారం వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఏకాదశి, శ్రవణ నక్షత్రం ఈ రోజులో పఠించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో చదవటం చాలా మంచిది. ఎన్నిసార్లు చదవాలి? రోజుకు కనీసం 1 సారి లేదా 3 సార్లు పఠించవచ్చు. తీవ్రమైన సమస్యలు ఉన్నప్పుడు 11 సార్లు పఠించడం వల్ల త్వరగా ఫలితం కనిపిస్తుంది. నియమాలు. శారీరక, మానసిక శుచి ముఖ్యం. స్నానం చేసిన తర్వాతే పఠించాలి. వీలైతే స్వామివారి పటం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. చదువుకున్నంతసేపు మనసు స్వామివారి పాదాల చెంతే ఉంచాలి. ఈ స్తోత్రం చదివే రోజుల్లో శాకాహారం తీసుకోవడం, ధర్మబద్ధంగా ప్రవర్తించడం నియమం. దీని అర్థం ఏమిటంటే సాయం, ప్రాతः, సాయంత్రం మరియు ఉదయం ఎవరైతే ఈ అభేద్యమైన వెంకటేశ్వర వజ్ర కవచాన్ని ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం పఠిస్తారో మృత్యు తరిత నిర్భయః, వారు ఎటువంటి భయం లేకుండా మృత్యువును సైతం జయిస్తారు మరియు సకల ఆపదల నుండి విముక్తి పొందుతారు. మీరు పాటించాల్సిన నియమాలు. ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ గదిలో దీపం వెలిగించి పఠించాలి. సాయంత్రం ప్రదోషకాలంలో దీపారాధన చేసి పఠించడం వల్ల శ్లోకంలో చెప్పబడిన పూర్తి ఫలితం లభిస్తుంది. ఈ 2 పూటలు ఎవరైతే వజ్ర కవచం చదువుతారో వారిని స్వామి నిరంతరం కనిపెట్టుకొని ఉంటారు. ఎవరైతే ఈ స్తోత్రం నిరంతరము రోజు చదువుతారో వారి ఇంట్లో సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు కొలువై ఉంటాడు. నమ్మకంతో చదవండి. స్వామి కృపకు పాత్రలవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.